తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకం కింద స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు కూటమి సర్కారు ప్రతి ఏడాది 15,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. వీటిని నేరుగా విద్యార్థి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే 1 నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు వీటిని అందిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది 15,000 రూపాయలు జమ చేయగా, ఈ ఏడాదికి సంబంధించిన నిధులు ఎప్పుడు జమ చేస్తారనే దానిపై సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం నిధులను జూన్లో తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. వేసవి సెలవుల తర్వాత జూన్లో స్కూల్స్, కాలేజీలు ప్రారంభమవుతాయి. దీంతో విద్యా సంవత్సరం మొదట్లోనే నిధులు రిలీజ్ చేయనున్నారు. కుటుంబంలో ఎంతో మంది పిల్లలున్నా అందరికీ వర్తింపజేయనున్నారు. ఎలాంటి కోతలు ఉండవని, లబ్ధిదారులకి అందుతాయని స్పష్టం చేశారు. ఇక విద్యార్థులకు తల్లిదండ్రులు లేకపోతే సంరక్షకుడిగా అకౌంట్ ఖాతాలో వీటిని జమ చేస్తారు. అయితే తల్లికి వందనం నిధులు జమ కావాలంటే విద్యార్థికి 75% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి. విద్యార్థి తల్లికి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఆధార్తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. అయితే విద్యార్థుల నిర్వహణ ఖర్చుల కోసం 2,000 కట్ చేసి 13,000 అకౌంట్లు జమ అవుతాయి. విద్యార్థుల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఈ స్కీమ్ అమలు చేసేది.